అదే సమయంలో ప్రపంచ కరెన్సీ పడిపోతుంది ఏంటి, డాలర్ పడిపోతుంది ఏంటి, ఇప్పుడు డాలర్ని ఏమవబోతుంది, డాలర్ని ఏం చేయబోతున్నారు అది మాట్లాడుకుందాం. ద 96% షాక్, ద డెత్ ఆఫ్ డాలర్. ఇక్కడ ప్రెస్ మీట్ స్టార్ట్ అవగానే పుతిన్ గారు మైక్ తీసుకొని చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్కి హార్ట్ అటాక్ రావడం ఖాయం. పుతిన్ ఏమన్నారంటే గడిచిన ఏడాది కాలంలో ఇండియా ఇంకా రష్యా మధ్య జరిగిన బిజినెస్లో 96% ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు మా ఓన్ కరెన్సీలో, నేషనల్ కరెన్సీస్లో జరిగాయి అన్నారు. దీని అర్థం రష్యా నుంచి ఆయిల్ కొన్నా, రష్యా మన దగ్గర మందులు కొన్నా మధ్యలో అమెరికన్ డాలర్ వాడట్లా, మనం రూపీస్ ఇస్తున్నాం, వాళ్ళు రూబెల్స్ ఇస్తున్నారు. ఎప్పుడైతే రెండు పెద్ద దేశాలు డాలర్ని పక్కన పెడతాయో అప్పుడు అమెరికాకి ఆ దేశాల మీద ఆంక్షలు పెట్టే పవర్ పోద్ది. అమెరికా ఆంక్షలు పనిచేయాలంటే, శాంక్షన్స్ పనిచేయాలంటే మనం డాలర్లో ట్రేడ్ చేయాలి. మనం డాలరే వాడినప్పుడు వాళ్ళ ఇదే చూపండి అన్ని ఏ బోధిస్తున్నాయి. మీరు బాగా క్షుణ్ణంగా చదవండి. ఈ 7 సీల్, ఈ గడియ వర్తమానము, ఈ సంగతులన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి.